చాలా మందికి ఒక డౌట్ ఉంది డాక్టర్ గారు, ఇట్లా స్పైన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎత్తు కూడా పెరగరు, తగ్గిపోతారు అని ఒక డౌట్ ఉంది. చెప్పినట్టు నార్మల్ హైట్ అన్నది ఒక వర్టిబ్రే అన్నది 2 to 3 సెంటీమీటర్స్ ఉంటుందండి, హైట్ బట్టి, మనిషి హైట్ బట్టి. ఎప్పుడైతే మన ఫ్రాక్చర్ అయిందో దాని హైట్ తగ్గుతుంది. ఈ హైట్ తగ్గింది అన్నది పర్మనెంట్. అది నార్మల్గా అది మళ్ళీ ఒకసారి ఫ్రాక్చర్ అయిపోయాక మళ్ళీ దాని హైట్ చేయలేము. సో కొంతవరకు మనం ఎలా చేయగలం అంటే దాన్ని సరైన పోస్చరల్ టెక్నిక్స్ అంటారు. అంటే మనం ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో ఆ ఫ్రాక్చర్ కింద దిండు పెడితే కొంతవరకు ఆ కైఫోసిస్ తగ్గుతుంది. ఆ పొజిషన్లో కానీ హీల్ అయితే మళ్ళీ మన షేప్, మన బాడీ షేప్ కానీ లేకపోతే మన హైట్ కానీ రిస్టోర్ అవుతుంది. అలాగ ఎప్పుడైతే గూని ఎక్కువ వస్తుందో అలా ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో ఆపరేషన్లో కూడా 2-3 రకాల విధానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పెర్క్యూటేనియస్ అంటారు. పెర్క్యూటేనియస్ అంటే చిన్న సూది పెట్టి ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిందో, ఫ్రాక్చర్ అయిందో అక్కడ సిమెంట్ పెట్టడం వల్ల మన బాడీ హైట్ పెరిగి ఆ ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేయడం వల్ల మీ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. 90% ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ ఎక్సలెంట్ రిలీఫ్. దీన్ని వర్టిబ్రోప్లాస్టీ ఆర్ కైఫోప్లాస్టీ అంటారు. అంటే ఒక్కోసారి షేప్ కానీ ఇంకా గూని బాగా వస్తే దానికి ఒక సూది పెట్టి ఆ సూది నుంచి ఒక బెలూన్, అంటే థిక్ ప్లాస్టిక్ బెలూన్లా ఉంటుంది. ఆ బెలూన్ని కొద్దిగా ఇన్ఫ్లేట్ చేయడం వల్ల, అది దాన్ని డైలేట్ చేయడం వల్ల మీ బాడీ హైట్ పెరుగుతుంది. సో పెరిగితే ఆ ఉన్న గ్యాప్లోని మనం సిమెంట్ పెడతాం, థిక్ సిమెంట్ పెడతాం. అది స్టెబిలైజ్ చేసి మన షేప్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా మీ నొప్పి వెంటనే తగ్గించేస్తుంది, ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్ అనుకోండి, లేకపోతే 1 day ఉండడం అనుకోండి, పేషెంట్ మెడికల్ ఇష్యూస్ ప్రకారం. దీని రిలీఫ్ వల్ల చాలామందికి మనకి ఆపరేషన్ అన్నది కూడా లేకుండా జరుగుతుంది. అంటే దీనికి చిన్న ఘాటు పెడతామంటే, చిన్న ఘాటు వేస్తే ఒక సూది పెడతాం, లేకపోతే అది కూడా సూచనలు కానీ చిన్న క్లిప్ వేస్తాం, అది కొయ్యడం కానీ ఏమి ఉండదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే వీళ్ళకి ఎవరికైతే బలం తగ్గిపోతుందో, బాగా గూని వస్తున్నదో వాళ్ళకి వీలైతే ఈ సిమెంటింగ్తో పాటు స్క్రూస్ కూడా పెట్టి దాన్ని, మీరు ఇందాక అన్నారు కదా హైట్ ఎలాగ పెరగాలి అంటే, ఆ గూనిని తగ్గిస్తే స్ట్రైట్గా చేసి అప్పుడు వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది బోన్, అంటే బోన్ చెప్పేది మన బాడీ వెయిట్ని కావాలి బోన్ అన్నది, మళ్ళీ ఆ స్క్రూస్ అయి పెట్టి దాని బాడీ షేప్ని క్రియేట్ చేయడం వల్ల నరం మీద ఒత్తిడి తీయడమే కాకుండా గూనిని కరెక్ట్ చేసి, ఎప్పుడైతే గూని కరెక్ట్, ఇప్పుడు మనం నాడు ఇలాగ ఎక్కువ కూర్చున్నట్టయితే మన బాడీ ఇన్కన్వీనియన్స్ వల్ల కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. బాడీ కరెక్ట్ షేప్లో రిస్టోర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నొప్పి తగ్గిపోతుంది.